హాయ్ అండి. అనుకోని అతిథి రెండో భాగం వినిపిస్తున్నాను. ఆవిడికి ఆగరక్క, వెళ్దాం అనుకున్నారు కదా, వెళ్ళనివ్వండి. సిటీలో ఎలా ఉంటారో, మనం ఇక్కడ ఎలా బ్రతుకుతున్నామో తెలుసుకుంటారు అంది స్వర్ణ. నాకు తెలియని సిటీ నాది. మీ మావయ్యకి బాగాలేనప్పుడు అటు ఇటు తిప్పలేక అక్కడే రూమ్ తీసుకుని ఉన్నాం. పిల్లలు వస్తా వెళ్తూ ఉండేవాళ్ళు. అప్పుడే శశి నా మీద బెంగతో ప్రాణం మీదకి తెచ్చుకుంది. ఇక్కడిలా స్వచ్ఛమైన గాలి నీరు దొరకవు. ఆ ప్లాస్టిక్ కవర్లలో వచ్చే పాలు, మసిపూసి మారేడికాయ చేసే జనాలు అన్నీ తెలుసు. ఏడీతల పులికి తొలి ఈత నక్క నొప్పులు పడడం నేర్పించిందట. అలా ఉంది అంది సీతమ్మ. అమ్మా అంటూ పిలుస్తున్నాడు సత్యం. వస్తున్నాను అంటూ వెళ్ళింది. నాగేషు పిల్ల పెళ్ళికి కమతం డబ్బులు అడిగాడు. ఎప్పుడు రమ్మన్నను అన్నాడు సత్యం. ఎప్పుడంటే అప్పుడు వచ్చి పట్టుకుపోమ్మను. వాళ్ళ ఆవిడ సూత్రం తమరే చేయించాలి అంది. కంసాలికి పురమాయించాను. సరితకి చెప్పి వెళ్తాను. చీర జాకెట్టు పెట్టి దానికి ఇమ్మంటాను. ఏ అవసరం వచ్చినా రమ్మను. నువ్వు చూడు, ఆడపిల్ల పెళ్ళి అంటే బోలెడుంటాయి అంది సీతమ్మ. నువ్వు వెళ్తావు అంటే ఇప్పుడే బెంగగా ఉంది నాకు అన్నాడు సత్యం. పెద్దాడివి, తమ్ముళ్లకు నువ్వున్నావు అనే ధైర్యాన్ని ఇవ్వాల్సిన వాడివి. అన్నీ అలవాటవుతాయి. అది ఇది చెప్పి నన్ను ఆపాలని చూడకు అంది సీతమ్మ. ఎప్పుడైనా మన మాట విందా తను? అనుకున్నదే. సీతమ్మ ఎవ్వరి మాట వినదు అన్నాడు చంద్రం లోపలికొచ్చి తల్లి భుజం చుట్టూ చేయి వేసి. తర్వాతి రోజు శశి శశి అంటూ పిలుస్తున్నాడు చంద్రం. బాబాయ్ వస్తున్నాను అంటూ వచ్చింది. రెడీ అవ్వు, కాలేజ్ చూడటానికి వెళ్తున్నాం. అన్నయ్య అరగంటలో వస్తాడు అన్నాడు. అవునా, 5 నిమిషాల్లో రెడీ అవుతాను అంటూ లోపలికి పరిగెత్తింది. చంద్రం, కొంచెం ఆగండి, నేను వస్తాను. మీ అన్నయ్యకు ఫోన్ చేస్తున్నాను, తీయడం లేదు అంది స్వర్ణ. వదినా, మేం కాలేజ్ చూడటానికి వెళ్తున్నాము అన్నాడు. వెళ్తూ నన్ను దింపి వెళ్ళండి, నేను షాపింగ్ చేసుకుంటాను. మీరు వచ్చేటప్పుడు మీతో వచ్చేస్తాను అంది స్వర్ణ. నేను రెడీ బాబాయ్ అంటూ వచ్చింది శశి. నానమ్మేది అన్నాడు చంద్రం. నా మీద కంప్లైంట్ చెప్పడానికా అంది స్వర్ణ. నాకెందుకు వదినా, నువ్వు అన్నయ్యకు చేస్తున్నావు కదా, చెయ్యి. నేను అక్కడికి వెళ్ళటానికి డబ్బులు అడగటానికి. ప్రతి దానికి డౌటే నీకు. అమ్మా అంటూ లోపలికి వెళ్ళాడు. శశి, చంద్రం బాబాయ్ ఫోన్తో మీ బాబాయ్కి ఫోన్ చేసి పిన్నిని మాతో తీసుకువెళ్తున్నాము అని చెప్పు అంది. అమ్మో, నేను చెప్పను, నన్ను తిడతాడు. అడుగు వస్తున్నాడు, నువ్వే అడుగు అంది శశి. వచ్చారా? ఫోన్ చేస్తే తీయరే. నేను శశితో పాటు వెళ్తున్నాను అంది. నువ్వు జాయిన్ అవుతున్నావా కాలేజీలో అన్నాడు. ఆ, అదొక్కటే తక్కువ ఇప్పుడు. నేను కొనుక్కోవాల్సినవి ఉన్నాయి అందుకే అంది. అమ్మని అడుగు అన్నాడు. ఒక్కసారైనా మీ అంతటి మీరు వెళ్ళిరా అన్నారా అంది. నువ్వు పనికొచ్చే పనికి వెళ్తే అలాగే పంపేవాణ్ణి. ఇప్పుడు ఏవో ఒకటి పట్టుకొస్తావు. పోనీ పిల్లలందరికీ తెస్తావా అంటే నీ పిల్లలకే తెస్తావు. ఇక పిల్లలందరూ వాటి కోసం గొడవలు పేచీలు, ఇల్లంతా రణరంగం చేస్తారు. అన్నీ తెలిసి ఎలా అవును అనను అన్నాడు. పోనీ వెళ్ళని, మనకు అలవాటేగా. రెడీ అవ్వు అంది స్వర్ణను చూసి సీతమ్మ అక్కడికి వస్తూ. థ్యాంక్ యూ అత్తయ్య అంటూ లోపలికి వెళ్ళింది. ఎందుకమ్మా, అన్నీ తెలిసి అన్నాడు రామం. పోనీ, సిటీ అంటే కొట్టుకుపోతుంది. ఇప్పుడు వెళ్ళి సాయంత్రం రావడమే కదా అంది. మీకు అర్థమైనట్టు మీ అబ్బాయికి అర్థం కాను నేను అంది స్వర్ణ బయటకు వస్తూ. అప్పుడే రెడీ అయిపోయావా? ఏం పిచ్చే బాబు అన్నాడు. సత్యం వచ్చాక అందరూ బయలుదేరారు. రామం, నువ్వు పని చేసి పెట్టాలిరా అంది సీతమ్మ. చెప్పు అన్నాడు. వడ్రంగి దగ్గరికి వెళ్ళి ఈ చెక్కని ఇదిగో ఈ కాగితంలో గీశాను, అలా కట్ చేసి ఇమ్మను అంది. నా పెళ్ళం పుణ్యమా అని నీలో ఉన్న టాలెంటు బయటకు వస్తోంది. పిల్లలకు ఏవో బొమ్మలు చేస్తావు అంతేనా అంటూ అది పట్టుకుని వెళ్ళాడు. ఈసారి ఏం కొనుక్కొస్తుందో అక్క అంది రేఖ. ఏది తెచ్చినా వీళ్ళ దగ్గర అరగంటే, అంతకు మించి ఉండదు అంది సీతమ్మ. కానీ ఆ అరగంట ఇల్లు కురుక్షేత్రమే అంది పద్మ. సరితక్క బెంగళూరులో పుట్టి పెరిగింది. అక్క ఎప్పుడు ఎంతో నార్మల్గా ఉంటుంది అంది రేఖ. మనిషి లేకుండా మాట్లాడకూడదు, దానికి సిటీ అంటే పిచ్చి. ఎప్పటికో అదే తెలుసుకుంటుంది అంది సీతమ్మ. అత్తయ్య, నాకు ఒక డౌట్. నేను మీ సొంత మేనకోడల్ని కదా,
నన్ను ఎప్పుడైనా వెనకేసుకొచ్చారా మీరు? అంది రేఖ. నాకు అందరూ సమానమే. కోడలు, మేనకోడలు అందరూ ఒకటే. అనుమానాలు వదిలి పిల్లల్ని ప్రిపేర్ చేయి అంది నవ్వుతూ. వాళ్ళు పిల్లలు, మీ కోడళ్ళు కాదు అంది రేఖ. మనం కోరుకోవలసింది స్వర్ణ కంటికి ఈరోజు ఏదీ నచ్చకూడదు అని అంది పద్మ. అది జరిగేది కాదులేక్క. నడు, పిల్లలేం చేస్తున్నారో అంది రేఖ. సిటీలోకి ఎంటర్ అయిన వెంటనే కనపడిన మాల్ దగ్గర ఆపమంది స్వర్ణ. ఆపాక దిగుతూ, మీరు వచ్చేటప్పుడు ఫోన్ చేయండి, ఇక్కడే ఉంటాను అంది. వీళ్ళు వెళ్ళి కాలేజ్ చూసి ఫీజులు కట్టేసి జాయిన్ చేసేశారు. కాలేజ్ దగ్గరలోనే ఇల్లు ఉంది అంటే చూసి అడ్వాన్స్ ఇచ్చేశారు. నడిచి వెళ్ళి వచ్చేయచ్చు, భలే దొరికింది అని మురిసిపోయారు అన్నదమ్ములిద్దరూ. అదే ముందు ముందు ఇబ్బందులు తెస్తుంది అని వీళ్ళకి తెలియదు. వీళ్ళు పూర్తిగా స్వర్ణని మర్చిపోయారు. అంతా అయ్యాక ఇక బయలుదేరతామనగా, నాన్న ఆకలేస్తోంది, ఏదైనా తిందామా అంది శశి. హోటల్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చి కూర్చున్నారు. జేబులో నుండి మొబైల్ తీసి చూశాడు చంద్రం. అప్పటికే 6 మిస్డ్ కాల్స్ స్వర్ణవి. పిన్నెందుకో ఫోన్ చేస్తోంది, చెయ్యి అని చంద్రం శశికిచ్చాడు. మనం హోటల్లో తింటున్నామని చెప్పకు అన్నాడు నవ్వుతూ. పిన్ని వచ్చేస్తున్నాం, ఇంకొక 15 మినిట్స్ అని చెప్పింది శశి స్వర్ణతో. చాలాసేపటికి ఎదురు చూస్తుందట మన కోసం అంది ఫోన్ కాల్ కట్ చేసి. పోనీలే, ఇంకొకసారి వస్తానని అనదు అన్నాడు చంద్రం. ఈసారి ఏమేమి కొంత వెరైటీలు పిల్లలను ఏడిపించటానికి అంది శశి. అన్నీ బాగానే ఉంటాయి, దాంతో ఇదే బాధ, ఏది కొన్నా పిల్లలందరికీ కొనదు అన్నాడు సత్యం. వీళ్ళు టిఫిన్ తిని వెళ్తూ దగ్గరలో ఉండగా మళ్ళీ ఫోన్ చేసింది శశి. పిన్ని మేము వచ్చేస్తున్నాం, ఇక్కడే ఉన్నాము అని. అప్పటికే రెడీగా ఉంది, కారెక్కింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయవే చంద్రం అంది స్వర్ణ. సైలెంట్లో పెట్టాను వదినా, ప్రిన్సిపాల్తో మాట్లాడుతున్నప్పుడు, అందుకే చూసుకోలేదు, తర్వాత చూశాను ఈ ఫోను అన్నాడు. ఇలా చేస్తే ఇంకోసారి రాదు అనే కదా నీదేమా? ఇంకాసేపు చూసి మీరు రాకపోతే ఇక్కడి నుండి క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళేదాన్ని. డబ్బులు మీరే ఇచ్చుకుందరు తర్వాత అంది స్వర్ణ. నువ్వు అలా వచ్చి వెళ్ళిపోగలవులే వదినా, నువ్వు ధైర్యవంతురాలివి అన్నాడు చంద్రం. ఏం కొన్నావు పిన్ని, ఈసారి బ్యాగులు ఎక్కువే ఉన్నాయి అంది శశి. ఎక్కువే ఉన్నాయి, 4 బ్యాగులేగా, ఇంటికి వెళ్ళాక చూపిస్తాలే అంది స్వర్ణ. జాయిన్ అయిపోయావా కాలేజీలో అంది మళ్ళీ. పిన్ని జాయిన్ అయిపోయాను, 4 డేస్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అంది శశి. దగ్గరలో ఇల్లు కూడా దొరికేసింది వదినా అన్నాడు చంద్రం. వీళ్ళు ఇక్కడ ఉంటే పర్లేదులే, ఎప్పుడైనా షాపింగ్లో లేట్ అయినా ఒకరోజు శశి దగ్గర ఉండిపోవచ్చు అంది స్వర్ణ. ఇంటికి వచ్చి కారు ఆగేసరికి పిల్లలందరూ శశి ఎక్క వచ్చింది అంటూ అరుస్తున్నారు. స్వర్ణ అన్ని బ్యాగులు తీసుకుని దిగి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. శశి దిగుతుంటే చంద్రం శశి చేతిలో చాక్లెట్స్ కవర్ పెట్టాడు. వెళ్ళిన వెంటనే ఇవ్వకు, స్వర్ణ పిన్ని ఏదో ఒకటి తెచ్చి ఉంటుంది, వాటి షోయింగ్ మొదలు పెట్టాక ఇవ్వు అన్నాడు. పుస్తకాలు బ్యాగ్లో పెట్టుకుంది. సీతమ్మ ఎదురొచ్చి, ఎలా ఉందే కాలేజ్ అంది. చాలా బాగుంది నానమ్మ, ఇల్లు కూడా దగ్గరే దొరికింది, నడిచేళ్ళు వచ్చేయచ్చు కాలేజీకి అంది. ఎందుకు బాగోదు, తక్కువయిందనుకుంటున్నావా? ఇప్పుడు దీనికి మళ్ళీ అక్కడ ఇల్లు ఇదంతా ఎంత ఖర్చు కూడుకున్నదో తెలుసా అన్నాడు సత్యం. ఒక్కగానొక్క పిల్ల, దాని చదువుకి లెక్కలు పెడుతున్నావురా నువ్వు అంది సీతమ్మ. స్వర్ణ పిల్లలిద్దరూ ఒక చేతిలో చిన్న కారు, ఇంకో చేతితో ఫిస్టలు పట్టుకుని టకటకమంటూ హుషారుగా పరిగెడుతున్నారు. అందరికీ రేఖ కూర్చోబెట్టి చెప్పింది, అయినా మర్చిపోతున్నారు. వాటిని చూసి 2 పిల్లలు, కొంచెం పెద్ద పిల్లలే, వాళ్ళు ఆగారు. చిన్నవాళ్ళు ఆగరు. సీతమ్మ తను తయారు చేసిన బొమ్మలన్నీ బయటికి తీసింది. ఇది నీది, ఇది నీది అని అందరికీ తలా ఒకటి ఇచ్చింది. అక్కడ కొందరు మొదలుపెట్టారు, వాడికి ఇచ్చిందే నాకు కావాలని. అన్నయ్య పెద్దోడు కదా, నువ్వు చిన్నవాడివి, నీకు ఇలాంటి బొమ్మలతోనే ఆడుకోవాలి, అన్నయ్య అంత అయ్యాక అలాంటి వాడితో ఆడుకోవచ్చు అని సర్ది చెప్తోంది పద్మ. స్వర్ణ పిల్లలిద్దరూ సీతమ్మ దగ్గరికి వచ్చారు. నేనిచ్చే బొమ్మ ఏ చేత్తో పట్టుకుంటావు? 2 చేతులు మీ అమ్మ కొన్న బొమ్మలున్నాయి కదా, అవి మీ అమ్మకి ఇచ్చేసి వస్తే కానీ ఇవ్వను అంది సీతమ్మ. నాకు ఇవి కావాలి, అవి కావాలి అన్నాడు ఒకడు. సరే అయితే నువ్వు బొమ్మలే తీసుకో, నేను చాక్లెట్స్ తెచ్చాను అంది శశి. చాక్లెట్ చూసిన వెంటనే ఇంట్లోకి పరిగెత్తి వాళ్ళ అమ్మోడిలో పడేసి బయటికి పరిగెత్తుకొచ్చారు ఇద్దరు.
శశి అక్క ప్లీజ్ నాకు 2 ఇవ్వవా అంటూ. అందరికీ 2 ఉన్నాయి. కానీ 2 ఒకేసారి తింటే పళ్ళు పుచ్చిపోతాయి. అందుకే ఇప్పుడొకటి రేపొకటి. ఇది ఎవరు కొన్నారో తెలుసా? చంద్రం బాబాయ్ కొన్నాడు. మీ అందరి కోసం అంది శశి. ఇప్పుడు భోజనం టైం అయింది. భోంచేయకుండా అది తిన్నారంటే అన్నం తినరు. అన్నం తింటే కానీ ఎవ్వరూ విప్పడానికి వీల్లేదు. అందరూ రండి భోజనానికి అని పిలిచింది పద్మ. కాదని ఓపెన్ చేస్తే పద్మ చేతిలో అందరికీ ఉంటుంది. అందుకే మాట్లాడకుండా వెళ్ళి అందరూ భోజనాల దగ్గర కూర్చున్నారు. చాక్లెట్ చేత్తో పట్టుకుని అన్నం తింటున్నారు. ఏదో అయ్యింది అనిపించేసినట్టు తింటారని దగ్గర కూర్చున్నారు సీతమ్మ, పద్మ, రేఖ. అందరికీ కావలసిన వడ్డిస్తూ తినిపించే పిల్లలకు తినిపిస్తూ. స్వర్ణకి ఉక్రోషం వచ్చేసింది. నేను కొన్న బొమ్మలు నా పిల్లలే నా ముఖాన్ని కొట్టిపోయారు. భలే మచ్చిక చేసేస్తారు వీళ్ళు పిల్లలందరినీ. నా మాట ఒక్కడూ వినడు. అందరికీ చాక్లెట్ కొన్నాడు అంటే అది ఉమ్మడి డబ్బు కనుక కొన్నాడు. నేను కొన్నది నా పుట్టింటి వారు ఇచ్చిన డబ్బులు. దాంతో వీళ్ళందరికీ ఎందుకు కొనాలి అనుకుంది మనసులో స్వర్ణ. పిల్లలందరూ భోజనాలు చేసి పెరట్లో వేసి ఉన్న మంచాలపైకి చేరారు. చాక్లెట్ తింటూ నానమ్మ చేసిన బొమ్మతో ఆటలు మొదలుపెట్టారు. అన్నదమ్ములు నలుగురు భోంచేసి వచ్చి మంచాలపై పడుకున్నారు. పెద్దనాన్నగారు కథ చెప్పరా అన్నాడు విష్ణు. నీకు కథలు కావాలా అంటూ దగ్గర తీసుకుని ఏ కథ చెప్పను అన్నాడు సత్యం. 7 కొడుకులు అన్నాడు. అదొద్దు, కొత్తది చెప్పండి నాన్న అన్నాడు నిఖిల్. నీకు కథలెందుకురా, పిల్లలతో చేరి నువ్వు చిన్నపిల్లవాడివి అయిపోతున్నావు అన్నాడు సత్యం. నేను కాలేజీకి వెళ్లే వరకు పిల్లాడినే అన్నాడు నిఖిల్. సర్దుళ్ళు మొదలయ్యాయి. ఎన్ని సర్దినా ఏదో ఒకటి గుర్తొస్తోంది సీతమ్మకు. సరిత, పద్మ పప్పులు నూకలు అన్నీ లిస్ట్ రాసుకుని అన్నీ ఒక వారగా పెడుతున్నారు. వాటిలో నుండి చిన్న డబ్బాల్లో పోస్తోంది రేఖ. నేనేమైనా చెయ్యాలా అంటూ వచ్చింది స్వర్ణ. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందిరు కానీ. థ్యాంక్ యూ.